కానీ జనసేన కానీ ప్రజా ప్రయోజనాల ఎన్నికల్లో మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, మేము కాపాడుతాము, స్టీల్ ప్లాంట్ మేమే కాపాడుతామని చెప్పి అత్యధిక ఓట్లు కూడా వేయించుకో గెలిచిన ఈరోజు టీడీపీ కానీ జనసేన కానీ ప్రజలను డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కడికెక్కడ ఉద్యోగస్తులు 5 లక్షలు 10 లక్షలు ఇదంతా అసలు మీరు లోకేష్ గారు చెప్తా ఉన్నారు, ఈ విశాఖలో ఐటీ రంగం వస్తుంది, 5 లక్షల ఉద్యోగాలు ఇస్తుంది, ఇదంతా ప్రచార పట్టం తప్ప ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడండి. ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడితే భవిష్యత్తు తరం వేలాది మంది యువకులు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, తద్వారా లక్షలాది మంది అనేక ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఉన్నది కాపాడకపోయి ఏవో ఇస్తామని చెప్పి ప్రచార పట్టాలు చేస్తున్నాం తప్ప కాదు. పూర్తిగా కార్మికులను, విశాఖ ప్రజలను, రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. దీన్ని అయితే మేము నమ్మబోము. ఖచ్చితంగా నరేంద్ర మోడీని ఎప్పట్లో ఎలా నిలదీస్తాం, మరింత ఉధృతంగా నిలదీసేందుకు మేము ఏవైఎఫ్గా అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలుపుకోబోతాం. కాకపోతే ఇప్పుడున్న పాలకులు ఏం చేస్తూ ఉన్నారు, పోలీసులని ముందుని పెట్టి ఉద్యమాలు అణిచివేయాలని చూస్తూ ఉన్నారు. ఇటువంటి ఉద్యమాలు ఎన్ని అణిచివేసినా మరిన్ని ఉవ్వెత్తినలాగా